హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అంటే ఏపీ ప్రజలందరికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ తెలిపారనే చెప్పవచ్చు. అంటే జనవరి ఇంగ్లీష్ పండుగ అని చెప్తారు కదా, సంక్రాంతి నుంచి మన పండుగలు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా 8 సరుకులైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి శుభవార్త అనే చెప్పవచ్చు. సంక్రాంతి పండగకి రైతులంతా అంటే అన్నదాతలంతా పండుగ చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంక్రాంతికి ప్రభుత్వం నుంచి 8 రకాల సరుకులు, రేషన్తో పాటు 8 రకాల సరుకులు అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అది సంక్రాంతి కానుకగా అని చెప్పబడుతుంది. ఈ సరుకులు ఏవేవి అంటే బెల్లం, చక్కెర, శనగపప్పు, కందిపప్పు, నెయ్యి మరియు బియ్యము, ఇలా పామాయిల్, ఇలా ఈ సరుకులన్నీ అయితే ఇస్తున్నారండి. అది ఫ్రీగా ఇస్తున్నారు సంక్రాంతి కానుకగా. ఈ సరుకులు రేషన్ కార్డు ఉన్న ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తారండి. ఖచ్చితంగా అంటే ఈ సరుకులు అనేది జనవరి నెలలోనే, అంటే జనవరి 2వ తేదీన ఈ సరుకులు అనేది ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తారు. సంక్రాంతి 15 అలా వస్తుంది కాబట్టి సంక్రాంతి కంటే ముందే ఈ సరుకులు అనేది పంపిణీ అయితే జరగడం జరుగుతుంది. సో గత ప్రభుత్వం హయాంలో అయితే ఎలాంటి సంక్రాంతి కానుక అనేది ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్రాంతి కానుకగా ఈ సరుకులు అనేది ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న మహిళలకు జనవరి 2వ తేదీ నుంచి వారికి ఆడబిడ్డ నిధి పథకం కింద అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు, ప్రతి అమ్మాయిలకు, ఆడవాళ్ళందరికీ 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళందరికీ ఈ 1,500 రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు. కానీ ఈ 1,500 నెల నెల ఇవ్వడం కంటే సంవత్సరంలో ఒక్కసారి ఇస్తే వారికి అవసరం తీరుతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ 1,500 రూపాయలు కూడా అంటే సంవత్సరంలో ఒక్కసారే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి ఈ 1,500 అనేది ఇవ్వకుండా 18,000 రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తుంది. అది పెళ్ళైన ఆడవారికి మాత్రమే. అంటే ఏజ్ ఉండి వారికి 18 ఏళ్ళు నిండి పెళ్ళి కాకుంటే వారికైతే ఈ పథకం అనేది అమలు కాదండి. అలాగే 60 ఏళ్ళ పైబడిన వారికి కూడా కాదు. గత ప్రభుత్వంలో అయితే, అంటే ముందు ఉన్న ప్రభుత్వంలో 45 ఏళ్ళ పైబడిన మహిళలందరికీ 18 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అయితే 18 ఏళ్ళు నిండిన వారికి, నిండి వివాహమైన ప్రతి ఒక్క మహిళకు 18,000 రూపాయలు అనే పథకం, ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలు ఖచ్చితంగా వర్తిస్తుంది. కాబట్టి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది ఇప్పుడు చూద్దాం. అంటే డ్వాక్రా మహిళలకు ఈ 18,000 రూపాయలు వర్తిస్తుందో లేదో అని మీకు అనుమానం కలగచ్చు. కానీ డ్వాక్రా మహిళలకైతే ఖచ్చితంగా వస్తుంది. అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ పథకం అనేది చెల్లుబాటు కాదండి. మిగతా మహిళలకు, వివాహమై ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా మన ఛానల్ చేయండి.